శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై మాసంలో 28, 29, 30 తారీఖులలో సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మరి వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ 3 రోజుల్లో మీ గతంలో సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోయామని అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, మధ్యలో మాట్లాడి ఆగిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతోనే వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేక వారి వ్యక్తిగత అవసరం కోసం మిమ్మల్ని మరలా సంప్రదించబోతున్నారా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి కొన్ని నిజాలను జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక పాత ఫోన్ కాల్, ఊహించినటువంటి సందేశం, ఒక మధ్యవర్తి నుండి మీకు వచ్చేటటువంటి సమాచారం, అనుకోకుండా జరిగేటటువంటి ఒక కలయిక మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాల ప్రభావాలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాల గురించి మరికొంత తెలుసుకుందామండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ వీడియోలో తప్పకుండా మీ యొక్క అసలు స్వభావం ఏమిటి, మీ మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మరలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ 4 రోజుల్లో గ్రహ ప్రభావం మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఏ దేవాలయాలను దర్శించాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఆధ్యాత్మిక ఆచరణను ఏం పాటించాలి అని ముఖ్యమైనటువంటి విషయాలను నేను స్పష్టంగా చెప్పబోతున్నాను. మరి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు, రాబోయే అవకాశాలు, పరిహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని కూడా ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయా లేదా అనేది మీ మనసుకు సంబంధించి ఉంటుంది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరి కర్మ ఫలితాల ఆధారంగా జరుగుతూ ఉంటుందన్నమాట. మరీ ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ వస్తుందా, సందేశం వస్తుందా, అనుకోకుండా మీరు కలుస్తారా లేదా, వారి గురించి ఏదైనా మీకు సమాచారం దొరుకుతుందా, తప్పకుండా తెలుసుకోండి. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి. మీరు ఈ రోజు చెప్పబోయేటటువంటి ప్రతి మాటను కనుక గమనిస్తే మీ జీవితంలో అంటే పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి ఒక సమాధానం ఇవ్వడానికి, ఒక బంధానికి మరో అవకాశం ఇవ్వడానికి, లేదా ఒక వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని మీకు తెలియపరచడానికి పరిస్థితులు మారిపోబోతున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి మంచిదా, మరో పరీక్షకు ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4 రోజుల్లో మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావచ్చు. ఇంట్లో పాత వస్తువులు ఏవైనా చూస్తున్నప్పుడు, లేదా ఒక జ్ఞాపకం అనేది మీకు కలగవచ్చు. పాత ఫోటో ఏదైనా కానీ మీకు కనిపించవచ్చు. లేదంటే ఫోన్లోనే ఏదైనా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక పాత ఫోటో కనిపించవచ్చు. ఒక పాత మెసేజ్ అనేది మీకు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా మీ మనసును కొంత వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఈ 4 రోజులను. అందుకే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా, మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లోటు ఉన్నట్లుగా మీరు భావిస్తారండి. అంటే మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. మీ మాటను అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలని చెప్పి మీరు తహతహలాడుతూ ఉంటారు. మరి ఈ సమయంలోనే గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది.
ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవటం కాదు, కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు. మీతో మాట్లాడాలా వద్దా అనే సందేహంలో వారు వెనుకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి ఒక సమాచారం రావచ్చు. కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం గుర్తుకు రావచ్చు. మీ మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించిన మొదటి అడుగు ఎవరు వేయాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఒక విషయంలో మీకు స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఊహించని మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో అవకాశాలను తీసుకురావచ్చేమో కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారని గతంలో జరిగిన ప్రతిదీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారని జీవితాంతం వారిని అంటే గుర్తుపెట్టుకుంటూ దూరంగా ఉంచవలసిన అవసరం కూడా లేదు. వారు అసలు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతత ఏర్పడుతుందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా అనేది మీరు గమనించుకోవాలి. మీ జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ మనిషి అని చెప్పి నమ్మితే అంత త్వరగా మీరు వదులుకోలేరు. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఒకరు దూరమైనా ఏమీ పట్టనట్లుగా మీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మనసులో మాత్రం అసలు ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారో, నేను ఏదైనా తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితేనే సమస్య సరిచేసుకోవచ్చు కదా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తారు. ఇదే మీ ప్రత్యేకమైనటువంటి స్వభావం. మీకు బంధాలు అంటే ఇష్టమే కానీ బంధాల పేరుతో గొడవలు చేయటం అస్సలు ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడలేదంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదని మీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని తేలిగ్గా తీసుకుని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి క్షమిస్తారని భావించి ఉండవచ్చు. ఆ కారణంగానే మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో ఏమీ లేరు. కాలం మీకు చాలా రకాల గుణపాఠాలు నేర్పించింది. ఎవరు నిజంగా మీ కోసం ఉన్నారు, ఎవరు అవకాశం కోసం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తున్నా కూడా వారి అవసరం కోసం మాత్రమే వచ్చిన వారు ఎలా మీ దగ్గర నక్కినా ఉన్నారనేది మీకు కొంత మేరకు అర్థమైపోయింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైన వ్యక్తి మరలా మీ వైపు చూడటం ప్రారంభించే సూచనలు మీకు కనిపించాయి. మీరు వారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారు రాలేదు. కానీ ఇప్పుడు మీరు మీ జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి ఈ సమయంలో వారి నుండి మీకు ఒక సంకేతం రాబోతుంది. మరి మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. పాత వ్యక్తి ఏమిటి, తిరిగి రావటం ఏమిటి, తప్పకుండా ప్రేమించిన వ్యక్తి అయితే అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితులు కూడా కావచ్చు. ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువులు కూడా కావచ్చు. గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తానని చెప్పి తర్వాత కనిపించకుండా పోయిన వ్యక్తే కావచ్చు. మరి ఈ 4 రోజుల్లో అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా మీకు కదలిక తీసుకురావచ్చు. మరి ముఖ్యంగా గతంలో జరిగిన కుటుంబ విషయాలు మరలా చర్చకు వస్తుంది. ఎవరు ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయటం వలన మొదట కొంత అసహనం కలిగినా చివరకు నిజం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటే మీకు మీ కుటుంబంలో ఒక పాత బంధువు మరలా దగ్గరకు రావచ్చు. ఆస్తి సమస్యలు, డబ్బు విషయం లేదా అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు మరలా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా వారి మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన కథలో ఒకవైపు మాత్రమే నిజం ఉండవచ్చు, ఇక మరొక వైపు విషయం తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఇంట్లో పెద్దవారి మాటను గౌరవించడం మీకు మంచిది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న సమయంలో వారు చెప్పే చిన్న సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంతో కలిసి సమయం గడిపితే చాలా రోజులుగా ఉన్న అపార్థాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో సమయం ఉన్నా లేకపోయినా కుటుంబంతో ఎంతో కొంత సమయం గడపండి. డబ్బు ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా నేరుగా దానికి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడటం మీకు మంచిది. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాలు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కుటుంబం ఎలా స్పందిస్తుందో కూడా కొంతమందికి ఆందోళన కలిగించవచ్చు. గతంలో ఆ వ్యక్తి కారణంగా ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చి ఉంటే ఈసారి కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించకపోవచ్చు. మరి అలాంటి సమయంలో రెండు వైపులా నిజం దాచకుండా మాట్లాడాలి. ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబం కోసం మీ మనసులో నిజాన్ని పూర్తిగా దాచటం రెండూ కూడా సరైనది కాదు. సమయం తీసుకుని వ్యక్తి ప్రవర్తనను గమనించిన తర్వాతే కుటుంబంలో విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మంచిది. ఇక మరికొందరికి పాత వ్యక్తి తిరిగి రావటం కుటుంబానికి మంచి చేయవచ్చు. గతంలో దూరమైన అన్నదమ్ములు కలవచ్చు, అక్కా చెల్లెల మధ్య మాటలు మొదలవ్వచ్చు. ఒకప్పుడు కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి మరలా అవసరమైన సమయంలో మీకు అండగా కూడా నిలవచ్చు. అందుకే పాత వ్యక్తి అనే మాటను ప్రతికూలంగా మాత్రమే చూడకండి. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది ముఖ్యమైన విషయం. ఇక ప్రేమ జీవితం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. వారికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఏ మాటకు వారు బాధపడతారు అనే విషయాలను కూడా మీరు బాగా గమనిస్తారు. కానీ మీ మనసులో ఉన్న బాధను మాత్రం చాలాసార్లు పూర్తిగా ఎదుటి వ్యక్తులకు చెప్పరు. వారే అర్థం చేసుకుంటారని మీరు ఎదురు చూస్తారు. అయితే సమస్య ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి మీ మౌనాన్ని అర్థం చేసుకోకపోతే దూరం పెరుగుతుంది. గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తితో ఇలాగే జరిగి ఉండవచ్చు. ఇద్దరికీ ప్రేమ ఉన్నా మాటల లోపం కారణంగా దూరమై ఉండవచ్చు. ఒక చిన్న అనుమానం పెద్ద సమస్యకు అంటే కారణం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి కుటుంబ పరిస్థితులు అడ్డుగా వచ్చి ఉండవచ్చు. ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల సంబంధం తగ్గి ఉండవచ్చు. మరికొందరికి మూడో వ్యక్తి చెప్పిన మాటలు నమ్మటం వలన బంధం చెడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మరలా తిరిగి ఆ వ్యక్తి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ విలువ ఆలస్యంగా వారు అర్థం చేసుకోవటం కావచ్చు. మీరు ఉన్నప్పుడు మీ ప్రేమ వారికి సాధారణంగా అనిపించి ఉండవచ్చు. కానీ మీరు దూరమైన తర్వాత ప్రతి వ్యక్తి మీలా ఉండరని చెప్పి వారికి తెలిసి ఉండవచ్చు. మీరు చూపించిన శ్రద్ధ, ప్రేమ, మీరు ఇచ్చిన గౌరవం, కష్ట సమయంలో మీరు చెప్పిన ధైర్యం ఇప్పుడు వారికి గుర్తుకు రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో వారు నిజంగా మిమ్మల్ని కోల్పోయామనే భయంతో రావచ్చు. మీరు ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్తున్నారని, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతున్నాయని, లేదా మీ పరిస్థితి మారబోతుందని వారికి తెలిసి కూడా ఉండవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా మీతో మాట్లాడాలనే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది వారి ప్రేమ నిజమా లేదా, మిమ్మల్ని మరొక రూపంలో ఏమైనా అవకాశంగా తీసుకోవాలని వస్తున్నారా, స్వార్థమా, ఇలా మీరు గమనించుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా మీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటే గతంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటారు. మీ మీదనే తప్పు నెట్టరు. అప్పుడు పరిస్థితి అలా ఉందని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. మీకు సమయం ఇస్తారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారు. కానీ కేవలం ఒంటరితనం కారణంగా తిరిగి వచ్చిన వ్యక్తి మొదటి కొన్ని రోజులు ఎక్కువ ప్రేమ చూపించి తర్వాత మరలా అంటే వారి పాత ప్రవర్తనకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అందుకే మాటలను కాకుండా కొంతకాలం వారి పనులను గమనించండి. ప్రస్తుతం ప్రేమలో ఉన్నటువంటి మీరు పాత వ్యక్తి వలన అంటే పాత వ్యక్తి రాక వలన ప్రస్తుత బంధాన్ని ప్రమాదంలో పెట్టకండి. ఒక పాత వ్యక్తి సందేశం పంపిస్తే దాన్ని దాచడం వల్ల తర్వాత పెద్ద అపార్థాలు వస్తాయి. మీ మనసులో పాత బంధంపై ఇంకా భావాలు ఉంటే ముందుగా మీకే స్పష్టత అవసరం. ఒకేసారి రెండు బంధాలను పట్టుకొని నడవటం చివరిగా అందరికీ కూడా బాధగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ 4 రోజుల్లో పని విషయంలో ముఖ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీరు గతంలో పనిచేసిన కార్యాలయం నుండి సమాచారం రావచ్చు. పాత సహోద్యోగి ఒక కొత్త అవకాశం గురించి మీతో మాట్లాడవచ్చు. చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం పంపిన వివరాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక ప్రయత్నం నుండి అకస్మాత్తుగా మీకు ఫలితం కనిపించవచ్చు. ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి అంశం పాత వ్యక్తితోనే మీకు కలుస్తుంది. మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తి ప్రేమకు సంబంధించిన వ్యక్తే కాకుండా మీ వృత్తి జీవితాన్ని మార్చే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఒకప్పుడు మీతో పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు మరొక సంస్థలో ఉండి మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు. మీ పనితీరు నచ్చి తర్వాత పాత వినియోగదారులు కొత్త పనులు మీకు ఇవ్వవచ్చు. వ్యాపార పరిచయం కావాలని ఇక మరేదైనా ప్రయోజనం కోసం మీ సహాయం కోరతారు. మరి అలాంటి సమయంలో మీరు వివేకంతో ఆలోచించండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు, గ్రహ ప్రభావాలు ఇవన్నీ కూడా తెలుస్తున్నారు కదండి.
అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి కూడా తెలుసుకున్నారు కదూ. మరికొంతమందికి ఈ వీడియో చేరడానికి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.